అమెరికా ఒక పక్కన కాల్పుల విరమణ ట్రంప్ చెప్పినా కాల్పులు ఒకవైపు జరుగుతున్నాయి. అంటే కాల్పుల విరమణ కాదు, యుద్ధ విరమణ అన్నటువంటిది 5 రోజులు అని చెప్పినా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే పవర్ ప్లాంట్లకు సంబంధించిన అంశంలో మాత్రం పక్కకి వెళ్ళి మిగతాది ముఖ్యమైనటువంటి ఇరాన్ కీలక నేతని లేపేయడంలో మాత్రం సీరియస్గా దృష్టి సారించినట్టు కనబడుతోంది. తాజాగా వేలాది మంది ప్రజల ప్రాణాలు తీసి అత్యాచారాలు చేసి అరాచకాలు చేసినటువంటి సైనిక జనరల్ హమీద్ మిర్జాది ఇడు ఇరాన్కి సంబంధించినటువంటి జుల్ఫికర్ మిస్సైల్ డివిజన్కి హెడ్. 19th జుల్ఫికర్ మిస్సైల్ డివిజన్ అంటారు. ఇది అత్యంత క్రూరమైనటువంటి డివిజన్గా పేరు. నార్త్ వెస్ట్ ఇరాన్లో ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఈ పార్షియల్ అని అంటే పర్షియన్ పీపుల్ ఎవరైతే మతం మారనన్నటువంటి వాళ్ళని లేదా హిజాబులు బురకాలు అంగీకరించని వాళ్ళని వందలాదిగా రోడ్ల మీద చంపినటువంటి వాళ్ళు, తమ బిడ్డల కోసం తమ మహిళల కోసం వచ్చినటువంటి మగవాళ్ళని కూడా దారుణంగా హింసించి చంపినటువంటి వాడు వీడే. అత్యంత క్రూరుడిగా వీరికి పేరుంది, రాక్షసుడిగా పిలుస్తారనమాట అక్కడ. అలాంటి ఈ జనరల్ హమీద్ మిర్జాదీని కమాండర్ని కాస్త అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్సు పర్టికులర్గా వీడు ఎక్కడున్నాడు అంటే యుద్ధం తర్వాతన అక్కడి నుంచి పారిపోవడానికి ప్లాన్ చేశాడు, లేకపోతే ఇంట్లో ఉంటే ఎవరు పట్టించుకోరు అనుకున్నాడు, ఇంట్లో ఫ్యామిలీతో సహా ఉన్నాడు, వాడి బంధువులందరూ కూడా ఉన్నారు ఒకే చోట. కరెక్ట్గా ఆ బిల్డింగ్ మీదన ఎయిర్ స్ట్రైక్ చేసింది అమెరికన్ ఎయిర్ ఫోర్సు. మొత్తం కుటుంబం అంతా ప్రాణాలు కోల్పోయింది. ఎన్నో కుటుంబాలను నాశనం చేసి ఎన్నో వేల మందిని ప్రాణాలు తీసి ఎన్నో వేల జీవితాలతో చెలగాటమాడినటువంటి వాడు ఇప్పుడు కుటుంబంతో సహా ఎలిమినేట్ కాబడ్డాడు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ దాడిలో. ఇది ఇరాన్లో అతిపెద్దదైనటువంటి అమెరికన్ సక్సెస్ఫుల్లో ఒకటి. ఖొమైనీ మరణము, లర్జానీని చంపేయటం తర్వాత ఇది కీలకమైన పెద్ద ఇన్సిడెంట్ అనుకోవాలి.